ఈరోజు దేవుని యొక్క మరి ఉచితమైనటువంటి ప్రేమను బట్టి మనమందరం ఇక్కడ చేరి వచ్చింటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుని ఆరాధించుకొరకై చేరి రాగలకు దేవుడు ఇచ్చిన గొప్ప సమయంలో దేవుని సన్నిధిలో మనం దేవుని ఘనముగా ఆరాధించుకోవాలని, వాక్యపు వెలుగులో మనం దేవుని ఆరాధించాలని, ఆయన కోరుకున్న రీతిగా మనం దేవుని ఆరాధించాలని దేవుని కోరిక. ఈ విధంగా దేవుడు మన యొక్క హృదయాలను తెరిచి ఆత్మతో సత్యముతో మనం దేవుని ఆరాధించినట్లయితే దేవుడు మన ఆరాధన మీద ఆసీనుడై ఆనందించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో జీవ గ్రంథం, బైబిల్ గ్రంథమైనటువంటి మరి లేఖనములలో మనము పరిశీలనగా కొన్ని మాటలు చూసుకుని దేవుని ఆరాధిస్తాం. చూడండి, కీర్తన గ్రంథం 50వ అధ్యాయము, కీర్తన గ్రంథం 50వ అధ్యాయము, కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుంటాం. కీర్తన గ్రంథం 53వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుంటాం. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహింపరుచుతున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహింపరుచుతున్నాడు. దేవునికి స్తుతి చెల్లించేవాడు దేవుని మహింపరుస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం, 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా రాయబడింది. చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తుగారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సహాయం గురించి ప్రార్థన చేసుకుంటాం. కన్ను మూసుకోండి, మోకరించండి దేవుని సన్నిధిలో. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, మహాగణుడు అయిన ప్రభువా, ఈ యొక్క మరి సమయంలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి చేరి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, ఈ యొక్క శబ్దయంత్రం ద్వారా వినుచున్న నీ బిడ్డలకు తండ్రి, నీ వాక్యం వినబడినట్లు, నిన్ను ఆరాధించినట్లు నీ బిడ్డలు సిద్ధపరచండి. ఈ విధంగా తండ్రి, నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి. నిన్ను ఆరాధించుటకు, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు, గణపరచుటకు మాకు కృప దయచేయండి. ఈ సమయాన్ని చేతులుగా ముగిస్తున్నాం. అల్పుడును నిష్పే దౌర్భాగ్యాన్ని కూడా నీ శిలుచాటు మరుగుపరుచుకును, నీ నోటికి బుర్రగా వాడుకును. ఈ సమయంలో మాకు కావాల్సింది మాటలు అనుగ్రహించి నేను ఘనముగా ఆరాధించకుండా మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి కీర్తన 50వ అధ్యాయము 23వ వచనంలో స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. స్తుతి యాగం అర్పించువాడు దేవుణ్ణి మహిమపరుచుతున్నాడు అని రాయబడింది. ఈ విధంగా 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనంలో మరి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవునిని మహిమపరచండి. మనం విలువ పెట్టి కొనబడ్డాం. దేవుని బిడ్డలమైన మనము ఎలాంటి విలువ దేవుడు మన కొరకు చెల్లించినాడు, ఎలాంటి బలి అర్పణ మన కొరకు దేవుడు గావించినాడు అనేటువంటి మాటలు మనము
జీవ గ్రంథంలో వాక్య వెలుగులో మనం పరిశీలించినట్లయితే మరి దేవుణ్ణి ఆరాధించేటువంటి మరి ఆజ్ఞ మన బాధ్యత దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి దేవుని నామాన్ని భయంకరంగా మరి జరిగించవలసిందిగా మరి దేవుడు కోరుతున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం, 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. కాబట్టి నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, మనల్ని ఎవరి మహిమ కొరకు భూమి మీద దేవుడు సృజించినాడు, ఎందుకు సృజించినాడు? కాబట్టి ఈ విషయాలన్నీ మర్మంగా దాచబడిన ఈ మాట మనం తెలుసుకొని దేవుని ఘనంగా ఆరాధించాలి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని తెప్పించుము, నా నామం పెట్టబడిన వారిని తెప్పించుము. నేనే వారిని కలగజేస్తేని, వారిని పుట్టించిన వాడును నేనే. దేవుడే మనల్ని పుట్టించినాడు. ఎందుకు పుట్టించినాడు? దేవుడు అనంటే ఆయనను మహిమపరచాలి. ఆయనను ఎవరు మహిమపరుస్తారు? దేవుణ్ణి? దేవుని బిడ్డలు మహిమపరుస్తారు దేవుణ్ణి. ఎలాంటి దేవుని బిడ్డలు మహిమపరుస్తారు? స్తుతి యాగం అర్పించువాడు తను మహిమపరుస్తున్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. స్తుతి యాగం అర్పించువాడు. ఈ స్తుతి యాగం ఎవరు అర్పిస్తారు? ఆయన యొక్క రక్తం చేత కొనబడిన వారు మాత్రమే, దేవుని స్తుతించగలరు. భూమి మీద సర్వ మానవాళిని సృష్టించి దేవుడు తన మహిమ కొరకే ఈ భూమి మీద మనల్ని పుట్టించినాడు. ఆ సంగతి మానవుడు మర్చిపోయినాడు. తన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడు. అందును బట్టి ఆ మానవుడు దేవుని మహిమపరచలేకపోతున్నాడు. దేవుడు మానవుడికి స్వేచ్ఛ ఇవ్వడాన్ని బట్టి ఈ లోకంలో దేవుణ్ణి లెక్క చేయని తనంతో తన సొంత చిత్తాన్ని భూమి మీద నెరవేర్చుకుంటూ దేవునికి విరోధంగా పాపం చేస్తూ దేవుని మహిమపరచలేకపోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం చెప్పేటువంటి మాటను గమనిస్తారు. ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి? స్తుతి యాగం అర్పించువాడు ఆయనను మహిమపరుస్తున్నాడు. ఆయన మహిమ కొరకు మనం పుట్టించిన వారం కాబట్టి దేవుణ్ణి స్తుతి యాగము మనము అర్పించే వారంగా ఉండాలి. మనం విలువ పెట్టి కొనబడ్డాం. ఎలాంటి విలువ పెట్టి కొనబడ్డాం మనం? ఆయన యొక్క రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తం. ఆయన రక్తం అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం. అటువంటి గొప్ప రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. కాబట్టి దేవుడు భూమి మీద నన్ను కలుగజేసినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే దేవుని మహిమపరచాలనంట, దేవుని ఘనపరచాలనంట, దేవుని ఆరాధించాలని. నీ ఆరాధన ద్వారా దేవుని మహిమపరుస్తున్నావు. కాబట్టి కొనబడిన మనము దేవుని బిడ్డలుగా ఇప్పుడు ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన రక్తం చేత కొనబడినటువంటి బిడ్డలు, విలువ పెట్టి కొనబడిన బిడ్డలు. దేవుని ఇప్పుడు స్తుతి యాగం అర్పిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా, రక్తం కార్చడం ద్వారా, పాప క్షమాపణ పొందుట ద్వారా, బాప్తిసం పొందుట ద్వారా ఆయన బిడ్డలుగా మనము చేయబడుట ద్వారా ఆయన సొత్తుగా మనం మారినాం. కాబట్టి మన దేహంతో ఆయన దేవుని మహిమపరచాలి. కొనబడక మునుపు నీ స్థితి నా స్థితి ఎలా ఉందో బైబిల్లో దేవుని గ్రంథంలో మనం పరిశీలనగా చూసుకొని
దేవుని ఘనంగా ఆరాధించుకుందాం. మొట్టమొదటిగా కొనబడక మునుపు మనం ఎలా ఉంటున్నాం? కొనబడక మునుపు మన స్థితి ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. దేవుడు మనల్ని కొనబడక మునుపు మన స్థితి ఏమిటంటే పాపమునకు అమ్మబడ్డాం. మనం పాపమునకు అమ్మబడి పాపానికి దాసులమై నరకానికి సిద్ధపడుతున్నటువంటి మరి స్థితిలో మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరి కొనుక్కున్నాడు. అమ్మబడిన తర్వాత వారి సొత్తు. ఎవరు అతను? ఈ లోక సంబంధమైనటువంటి లూసిఫర్, సైతాను అధికారి. వాని యొక్క పాప సంబంధమైన క్రియలు మనం కలిగి ఉండి ఆ పాప సంబంధమైన క్రియలలో మునిగి తేలుతూ వారి క్రియలే మనం చేస్తూ ఉండడాన్ని బట్టి వానికి దాసులమైపోయినాం. ఆ పాప కార్యాలు చేయడాన్ని బట్టి ఆ పాపమునకు మనం అమ్మబడ్డాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. కాబట్టి మొదట భ్రష్టత్వం సంభవించి భ్రష్టులంగా చేయబడిన తర్వాత, ఆ భ్రష్టులంగా మనం చేయబడిన తర్వాత ఆ పాపమునకు అమ్మబడిన మనము భ్రష్టత్వంలో మునిగి తేలుతూ వచ్చాము. భ్రష్టత్వంలో మనం మునుగు తేలుతూ వచ్చినాం. ఈ విధంగా దేవుడు పాపమునకు అమ్మబడిన మనల్ని కొనుక్కున్నాడు. మొదట మనము పాపమునకు అమ్మబడినప్పుడు మనల్ని ఒకరు కొనుక్కోవాలా. కొనుక్కోవడానికి ఒక మరి యజమానుడు మనకు అవసరం. ఈ పాపం యొక్క ఫలితం ఏమిటి అంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము, ఆ మరణమే నిత్య నరకము, అగ్నిగుండము, పాతాళం, యుగయుగములు కావలసినటువంటి ఆ భయంకరమైన నరకానికి నువ్వు పాత్రుడు అయిపోతావు. అయితే దేవాది దేవుడు, కనికరం గల దేవుడు, తన మహిమ నిమిత్తం భూమి మీదకి నిన్ను పంపిన దేవుడు, తను మహిమపరచకుండా నువ్వు పాపానికి అమ్మబడి దేవునికి దూరస్తుడివై పాపంలోనే ఉండుట ద్వారా, నరకానికి జోగుతూ ఉండుట ద్వారా, పాతాళానికి నువ్వు సిద్ధపడుతూ ఉండుట ద్వారా యేసు ప్రభు నిన్ను కొనుక్కున్నాడు. ఏమిచ్చి కొనుక్కున్నాడు నిన్ను? మొదటి పేతురు పత్రిక చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఏమిచ్చి కొనుక్కున్నాడు నిన్ను? అమూల్యమైన రక్తం. చూడండి, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఎలాంటి రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు? అమూల్యమైన రక్తం, మూల్యం చెల్లించలేని రక్తం, వెలకట్టలేని రక్తం. అలాంటి రక్తం ఇచ్చి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. నిర్దోషమైన రక్తం, దోషము లేని రక్తం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం దోషము లేనిది, కలంకము లేనిది. అలాంటి రక్తం ఇచ్చి మనల్ని ఆ పాపం నుండి, ఆ పాపం యొక్క దాసత్వం నుండి ఆ రక్తాన్ని మనకు ధారపోసి మనల్ని కొనుక్కున్నాడు. పాపమునకు అమ్మబడిన నిన్ను ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, కొనుక్కునుట ద్వారా దేవుని మనం ఆరాధించబద్దులమై ఉన్నాం, దేవుని మనం గణపరచబద్దులమై ఉన్నాం, దేవుని మహింపరుస్తున్నాను. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహింపరుస్తున్నాడు. కాబట్టి
దేవుణ్ణి ఆరాధించడానికి మునుపు మన స్థితి ఏంటంటే పాపమునకు అమ్మబడినటువంటి వారము. పాపమునకు అమ్మబడిన మనల్ని దేవుడు కొనుక్కున్నందుకు దేవుని మనం గణపరిచే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ విధంగా ఇంకా దేనికి అమ్మబడ్డాం చూడండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును శిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి. దేనికి అమ్ముకోబడ్డాం మనం? దేనికి అమ్మబడ్డాం? రెండవదిగా చెడుతనము చేయుటకై అమ్మబడ్డాం. చెడుతనము చేయుటకై అమ్మబడ్డాం. ఈ లోక సంబంధమైనటువంటివి భయంకర పాపాలకు మనం లోనై, అనేక రకాలైనటువంటి చెడుతనాలకు లోనై, పాపాలకు లోనై, ఈ విధంగా మనము చెడుతనానికి అమ్ముకోబడ్డాం. చెడుతనానికి అమ్ముకోబడిన మనల్ని మరి దేవుడు కనికరించడం ద్వారా, ఆయన స్తుతియాగం అర్పించడం ద్వారా, ఆయన సృజించిన మనల్ని కొనుక్కునడం ద్వారా, చెడుతనంకు అమ్మబడిన మనల్ని ఆయన విడిపించడం ద్వారా దేవుని మహింపరుస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. ఇది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. ఏం రాయబడింది? నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి తలంపులలోని ఊహ అంతా కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా మారిపోయింది. వారి ఊహంతా కేవలం చెడ్డదిగా మారిపోయింది. దేవుడు నరులను చేసినందుకు సంతాపడ్డాడు. అలాంటి స్థితిలో చెడుతనంతో నువ్వు అమ్మబడినప్పుడు, చెడుతనంలో నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు ఈ విధంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి చెడు నీలో నాలో ఉంది? ఎలాంటి చెడు ఉంది? చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో మనలో ఉన్న చెడుగు ఎలాంటిదంట చూస్తారు. ఇక్కడ లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమ కామ వికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఈ చెడ్డ రకాల పాపాలు ఇవి ఎక్కడ వీటి నివాసం అంటే మన హృదయంలోనే నివాసం చేస్తూ ఉంటాయి. ఈ చెడ్డవన్నీ బయటకు వచ్చి మనల్ని అపవిత్రపరుస్తూ ఉంటాయి. ఈ చెడు మన హృదయంలోనే ఉంది. ఈ చెడు ఉండడాన్ని బట్టి, ఇన్ని రకాలైనటువంటి చెడ్డ క్రియలు మన హృదయంలో ఉండడాన్ని బట్టి మనము దేవుని మహిమపరచలేకపోతున్నాము. 13 రకాలైనటువంటి పాపాలు మన హృదయంలో నుండి అవి ఉద్భవిస్తూ ఉన్నాయి, పుట్టుచూ ఉన్నాయి. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి చెడు మరి సృష్టి ఆరంభం నుండి కూడా ఆ చెడ్డ అలవాట్లు, చెడుగు మనము మరి దేవుణ్ణి చూడలేని స్థాయికి తీసుకుని వెళ్ళినాయి. దేవుని మహిమపరచలేని స్థితికి మనల్ని తీసుకుని వెళ్ళినాయి. ఆరాధించలేని స్థితికి తీసుకుని వెళ్ళినాయి. అలాంటి చెడుతనానికి అమ్మబడిన నిన్ను దేవుడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి కొనుక్కుని ఏం చేసినాడు ఈయన? మరి మార్కు సువార్త 7వ అధ్యాయం
7:37 రాయబడింది. ఏం రాయబడిందంటే, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేసి ఉన్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి సమస్తము బాగు చేసినాడు. ఈ చెడ్డ క్రియలని హృదయంలో నుంచి కడిగివేసినాడు. చెడుతనం నుండి మనల్ని కొనుక్కున్నాడు. కొనుక్కునుట ద్వారా మనము దేవుని బిడ్డలుగా, ఆయన ఆరాధించే బిడ్డలుగా, ఆయన మహింపరిచే బిడ్డలుగా, ఆయన రక్తం ఇచ్చి కొనబడిన బిడ్డలుగా దేవుని మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. మూడవదిగా చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నువ్వే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో నువ్వు చిక్కుబడితివి. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నా చేతిలో నిన్ను నువ్వు చిక్కుబడితివి. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నువ్వే అమ్ముకున్నావు. కాబట్టి కొనబడక మునుపు మనమేమి ఉన్నామంటే కీడు చేయుటకు అమ్మబడి ఉన్నాము. కాబట్టి కీడు చేయుటకు అమ్మబడిన మనల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం చేత ఆయన మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఇది మూడవదిగా మనం కీడు చేయుటకు అమ్మబడ్డాము. రెండవదిగా మనం చెడుతనం చేయుటకు అమ్మబడ్డాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు కీడు చేయుటకు మనము అమ్మబడ్డామన్న సంగతి అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. కాబట్టి ఈ విధంగా నాలుగవదిగా యెషయా గ్రంథము 50వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మను అమ్మి వేసి తిని మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. కాబట్టి నాలుగవదిగా దేని మరి వరకు మనం అమ్మబడ్డామంటే మన దోషములను బట్టి మనము అమ్మబడ్డాము. కాబట్టి మన దోషములు మన మీద మరి పొర్లి పారుతూ వచ్చినాయి. ఎలా ఉంటున్నాయి మన దోషాలు? చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 4వ వచనంలో, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. కాబట్టి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉంటున్నాయి మన దోషాలు, మన పాపాలు. అవి పిండబడలేదు, మెత్తన చేయబడలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లే. మరి స్వస్థత కొంచెం కూడా లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మన పాపము అనేది మనను దేవుని మహింపరచలేకుండా పాపానికి, నరకానికి సిద్ధపడుతున్న అటువంటి జీవితంలో మానవుడు ఉన్నప్పుడు దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి తన యొక్క రక్తాన్ని కాచి
శిలువ మరణాన్ని ఎన్నుకొని శాపగ్రస్తమైన శిలువ మరణం ద్వారా దేవుడు మన పాపానికి విమోచన విడుదల అనుగ్రహించినాడన్న సంగతి మర్చిపోవద్దు. కాబట్టి ఆరాధించక మునుపు, నువ్వు దేవుని ఆరాధించక మునుపు, దేవుని మెహింపరచక మునుపు మొదట నీ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలా. మొట్టమొదటిగా మరి మనము కొనబడక మునుపు ఏమైన వారమంటే, మొట్టమొదటిగా మనము కొనబడక మునుపు పాపమునకు అమ్మబడి ఉన్నాం మొట్టమొదటిగా. రెండవదిగా చెడుతనం చేయుటకు మనం అమ్మబడి ఉన్నాం. మూడవదిగా కీడు చేయుటకు మనం అమ్మబడి ఉన్నాం. నాలుగవదిగా మన దోషములను బట్టి మనం అమ్మబడి ఉన్నాము. ఈ విధంగా 4 రకాలుగా మన దోషములను బట్టి మనము అమ్మబడి ఉన్నటువంటి వారము. ఈ విధంగా పాపములో మనము కొనసాగుతూ పాప సంబంధమైన క్రియలు చేస్తూ నరకానికి దోగుతున్నటువంటి వారము. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. పరలోకం నుండి లోకానికి దిగి వచ్చి శాపగ్రస్తమైనటువంటి శిలువ మరణాన్ని ఎన్నుకొని తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడన్న సంగతి మనం మర్చిపోవద్దు. అందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మహోన్నతుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకంలో సర్వమానవాళిని సృష్టించి తన బిడ్డలుగా మార్చుకుంటూ కొరకై, పాపములకు అమ్మబడిన మనను తనకు దాసులుగా మార్చుకుంటుకై ఆయన ఈ లోకానికి దేవుని స్వరూపం కలిగిన వాడైంది దేవునితో సమానముగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి తను తాను రిక్తుడుగా వచ్చినాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుషుల పోలికగా పుట్టినాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆ పరలోకపు వైభవాన్ని వదిలిపెట్టినాడు, పరలోకపు ఆనందాన్ని వదిలిపెట్టినాడు. అంతా వదిలిపెట్టి ఎంతగా నన్ను రక్షించడానికి తగ్గించుకున్నాడంటే, మానవ స్వరూపాన్ని దాసుని స్వరూపాన్ని తగ్గించుకొని లోకానికి వచ్చి రిక్తుడుగా చేసుకున్నాడు. ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి శిలువ మరణాన్ని ఎన్నుకున్నాడు. ఆ శాపగ్రస్తమైనటువంటి శిలువ మరణం నుండి నన్ను ప్రస్తుత దుష్టకాలం నుండి రక్షిస్తూ వచ్చినాడు. అంధకార సంబంధమైన క్రియల నుండి మనల్ని కాపాడుతూ వచ్చినాడు. అధికారం నుండి కాపాడుతూ వచ్చినాడు. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టుటకు ఆయన రక్తమే మనకు కారణమైంది. ఈ విధంగా సమస్త దుర్నీతి నుండి మనం విడిపించినాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనల్ని విడిపించి తన సంఘంలో అంగములుగా మనం చేసుకొని దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఆయన మనల్ని సిద్ధపరిచినాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, 9వ వచనం చదివినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఈ విధంగా ఆ భయంకరమైన చీకటి కార్యాల నుండి, పాప కార్యాల నుండి, చెడుతనం నుండి, కీడు చేసే తనము నుండి, పాపము నుండి మనం అమ్మబడినటువంటి వారమైన మనల్ని ఆ చీకటిలోని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి ఆ దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనకు ఇంత గొప్ప ఆధిక్యతలోనికి మనల్ని నడిపించినాడు. ఏ విధమైన ఆధిక్యతలు మనకి ఇచ్చినాడు? ఏర్పరచబడినటువంటి వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. 4 రకాలైన ఆధిక్యతలు మనకి ఇచ్చినాడు.
పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలం మనం. ఇలాంటి ప్రజలముగా దేవుని యొక్క మందిరములో దేవుని ఆరాధించబద్ధులమై ఉన్నాం, దేవుని మహింపరిచే బద్ధులమై ఉన్నాం. స్తుతియాగం అర్పించేవాడు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడిన నీవు ఆ యొక్క స్థితిని నువ్వు జ్ఞాపం చేసుకోవాలా. పాపమునకు అమ్మబడిన నిన్ను కొనుక్కున్నాడు. తర్వాత కీడు చేయుటకు అమ్మబడిన నిన్ను కొనుక్కున్నాడు. తర్వాత చెడుగు చేయుటకు అమ్మబడిన నిన్ను కొనుక్కున్నాడు. మీ దోషముల కొరకు మీరు అమ్మబడినప్పుడు మిమ్మల్ని కొనుక్కున్నాడు. ఆ భయంకరమైనటువంటి శిక్ష, ఆ పాపములకు రావలసినటువంటి ఆ శిక్ష నరకమై ఉండగా, ఆ నరకమే పాతాళం అగ్నిగుండమై ఉండగా, ఆ పాతాళం నుండి నిన్ను మనందరినీ రక్షించి రాజులైన యాజక సమూహ గుంపులోనికి మనం చేర్చినాడు. పరిశుద్ధ జనంగా మనల్ని మార్చినాడు. దేవుని సొత్తైన ప్రజలముగా మనం జీవిస్తూ ఉన్నాము. ఇలాంటి బిడ్డలమైన మనము ఆరాధించే బిడ్డలుగా మనం చేసినాడు. అందును బట్టి మనము దేవుని ఆరాధించబద్ధులమై ఉన్నాము. మరణ రహస్యం నుండి మనల్ని విడిపించినాడు. ఈ విధంగా మరణం నుండి మరణ బంధకాల నుంచి మనల్ని విడిపించినాడు. ఆయన బంధించుట ద్వారా మనకు విడుదల అనుగ్రహించబడింది. ఆయన రక్తం కార్చుట ద్వారా మనకు క్షమాపణ అనుగ్రహించబడింది. ఆయన చనిపోవుట ద్వారా మనకు నిత్య జీవం అనుగ్రహించబడింది. ఈ విధంగా ఆయన తిరిగి లేచుట ద్వారా మనం పరలోక రాజ్యానికి మార్గం ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఆయన శాపముగా మార్చుట ద్వారా మనకు ఆశీర్వాదం అనుగ్రహించబడింది. ఈ విధంగా ఇవన్నీ కూడా దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినటువంటి వరాలు. ఇలాంటి వరాలను మనం కలిగి ఉన్న మనము దేవుని ఆరాధించబద్ధులమై ఉన్నాము. ఏమని ఆరాధిస్తాం? స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహిమపరుస్తున్నాడు. కాబట్టి స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహిమపరుస్తున్నాడు. కాబట్టి ఆయన మహిమ నిమిత్తం పుట్టించినటువంటి ఆ దేవుడు భూమి మీద ఆయన కొరకు బ్రతకాల్సినటువంటి నీవు, నేను, మనమందరూ కూడా మరి ఈ యొక్క పాపానికి, చెడుకు, కీడు చేటుకు, దోషములకు అమ్మబడినప్పుడు, పాతాళానికి సిద్ధపడుతున్నప్పుడు, నరకానికి సిద్ధపడుతున్నప్పుడు, నేను రక్షించు నాదుడు లేనప్పుడు పరలోకం నుండి దేవుడు చూచి నిన్ను రక్షించడం కొరకై పరలోక వైభవాన్ని కూడా వదిలిపెట్టి ఈ లోకంలో నర శరీరాన్ని ధరించుకొని నీ కొరకు ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి శిలువ మరణాన్ని ఎన్నుకొని ఆ శిలువలో నీ కొరకు రక్తం కార్చినాడు. ఆ రక్తం ఇచ్చి ఈ పాప కార్యాల నుండి, ఈ పాప కోపము నుండి నిన్ను తన పరిశుద్ధమైనటువంటి రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్న ఆయన ప్రేమను బట్టి కొనుక్కొని తన సంఘములు అంగముగా చేసినాడు. పరిశుద్ధ జనముగా చేసినాడు. రాజులైన యాజక సమూహముగా నిన్ను మార్చినాడు. పరిశుద్ధ జనముగా నిన్ను చేసుకున్నాడు. తన సొత్తుగా నిన్ను మార్చుకున్నాడు. పరలోక రాజ్యానికి మార్గం ఏర్పాటు చేసినాను. పరలోకంలో యుగయుగములు దేవుడితో ఉండబోతున్నావు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. యేసు ప్రభు యొక్క మరణం ద్వారా, ఆయన సజీవుడిగా లేచుట ద్వారా మనం కూడా ఆయన మరణంలో పాలిభాగస్తులమై ఆయనతో కూడా లేచుట ద్వారా పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టినాడు. పరలోకములో తన సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టినాడు. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినాడు, ఇంత గొప్ప ధన్యత ఇచ్చినాడు, ఇంత గొప్ప అధికారం ఇచ్చినాడు. అందును బట్టి నువ్వు దేవుడిని ఆరాధించాలి. ఈ యొక్క సమయంలో దేవాదేవుడు నిన్ను నన్ను కోరేటువంటి ఆరాధన మనం చెల్లించినట్లయితే దేవుడు నీ ఆరాధన విని ఆనందించి దేవుడుగా ఉంటున్నాడు. నీ ఆరాధన మీద ఆసీనుడై ఆనందించి దేవుడుగా ఉంటున్నాడు. అట్టి ఆరాధన నువ్వు చెల్లిస్తావా? అట్టి మహిమను దేవుడికి నువ్వు చెల్లిస్తావా? ఆ విధంగా చెల్లించాలని దేవుడు భూమి మీద నేను సృష్టించినాడు. సృష్టించినటువంటి ఆయన బిడ్డగా నువ్వు దేవుని మహిమపరచాలని దేవుడు కోరుతున్నాడు. ఈ విధంగా చివరిగా మాట చదువుకొని దేవుని యొక్క ఆరాధనను ప్రవేశిస్తావు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము
23-24 మనం చదువుకొని ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. యోహాను సువార్త 4:23-24. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది, అది ఇప్పుడును వచ్చేటది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు మరి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంట? తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. నీ ఆరాధన, నా ఆరాధన దేవుడు కోరుచున్నాడు. తండ్రికి చెల్లించాల్సినటువంటి ఆరాధన మనం తండ్రికి చెల్లించినట్లయితే దేవుడు సంతోషపడేవాడుగా ఉంటున్నాడు. ఆయన మహిమ నిమిత్తం పుట్టించినటువంటి ఆ దేవునికి నీ స్తుతియాగము, నీ జిహ్వాఫలం దేవుడికి అర్పించినట్లయితే నీ ఆరాధన ద్వారా దేవుడు సంతోషపడి ఆనందించాలని దేవుడు కోరుచున్నాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. రక్షించబడిన దేవుని బిడ్డగా, కొనబడిన దేవుని బిడ్డగా నీ స్తుతియాగం దేవునికి అర్పించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. తన మహిమ నిమిత్తమే నిన్ను సృష్టించినటువంటి ఆ దేవుడు నీ స్తుతుల మీద ఆశీనుడు కావాలని కోరుతున్నాడు. ఈ సమయంలో దేవుణ్ణి మనము తండ్రి కోరే ఆరాధన దేవునికి చెల్లించి ఆత్మతో సత్యముతో మనం దేవుడిని ఆరాధించినట్లయితే మన ఆరాధన దేవుడు విని ఆనందించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఈ సమయంలో ప్రభువా, నేను మహిమపరచక ఈ భూమి మీద పాపమునకు అమ్మబడ్డాను నాయన, చెడుతనానికి అమ్మబడ్డాను నాయన, కీడుకు అమ్మబడ్డాను నాయన, నా దోషములకు నేను అమ్మబడ్డాను ప్రభా. అమ్మబడి నేను నరకానికి, పాపానికి, ఆ పాతాళానికి యుగయుగములు అగ్నిగుండంలో నా ఆత్మ కాలవలసిన నన్ను నీ స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నావు. ఇంత గొప్ప ప్రేమ, నీ యొక్క రక్షణ ఇచ్చి నీ సంఘంలో నన్ను చేర్చినావు. ఎంత గొప్ప ప్రేమ. ఈ ప్రేమకు బదులుగా నేనేమి చెల్లించగలను ప్రభా, ఏమి చెల్లించినా రుణస్థుడనే అని ఒప్పుకొని నీ హృదయమారా దేవుని ఆరాధించే గుంపులో ఉన్నావు. కాబట్టి ఈ సమయంలో నీ ఆరాధన విని దేవుడు ఆనందించు కొరకై ఆత్మతో సత్యముతో నువ్వు దేవుడిని ఆరాధించు. ఇట్టి ఆరాధన మనం అందరము చేయకుండా దేవుడి మాట మన కొరకై దీవిస్తుంది కాక. కళ్ళు మూసుకోండి, మోకరించండి, ఆరాధించుకుంటాం.